హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ అంటే ఇది మొత్తం అంతా కూడా ప్రొసీజర్ నేను చూపించట్లేదు అనమాట ఫ్రెండ్స్. ఇది వండేసింది తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వీడియో తీసి పెడదామని వండేసిన తర్వాత ఏంటంటే ముందుగా చికెన్ కడిగేసేసి ఒక అరకిలో చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో చికెన్ తీసేసుకుని పక్కన పెట్టాను అనమాట. పెట్టి దాన్ని కడిగి ఆనియన్స్ కరివేపాకు తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను అంటే మిర్చి మాత్రం వేయలేదు, పక్కన పెట్టి మిర్చి అయితే అసలు యూజ్ చేయలేదు అనమాట. దీంట్లో కరివేపాకును ఆనియన్స్ అనమాట పక్కన పెట్టుకుని కట్ చేసి ముందుగా బాణీ పెట్టేసుకుని అందులో ఏంటంటే ఆనియన్స్ కరివేపాకు వేసుకుని అది కుక్ అవుతుండగా మధ్యలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కుక్ అవుతుండగా మధ్యలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే చికెన్ కూడా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్నాక పసుపు కూడా వేసారన్నమాట. అది ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత పసుపు వేసిన 5 నిమిషాలకి సాల్ట్ కారం కూడా వేసేసి రెండు కూడా మూత పెట్టేసి ఒక దగ్గర ఒక 10 నిమిషాల దాకా నేను చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసిన తర్వాత టమాటాలు 3 తీసుకుని దాంట్లో ఏం చేశానంటే ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ పట్టేసాను అనమాట. గ్రేవీ టైప్లో పట్టేసి ఇందులో పోస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను పోసేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఏంటంటే పచ్చి జీడిపప్పు అంటే కాజు పల్లిపప్పు అవి పచ్చి ఏంటంటే పౌడర్ లాగా చేసేసి అది ఏం చేశానంటే దీని మీద చల్లేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ అంటే 2 టైపుల్లో అనమాట వేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. నేను పొయ్యి మీదే ఉండగానే ఈ పల్లీపప్పు కూడా చల్లేసాను అనమాట. పౌడర్ కూడా చల్లేసి పచ్చి వాటిని పట్టేసి మిక్సీ పట్టేసి అది కుక్ అవుతుండగానే మొత్తం అంతా కదిపేసి అందులో మళ్ళీ వాటర్ పోసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే చికెన్ గ్రేవీకి 2 టైప్లో చేశారు అన్నమాట. 2 రకాలుగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే కొంచెం డిఫరెంట్గా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. కర్రీ మాత్రం నేను అందుకని చెప్తున్నాను అన్నమాట. కొంచెం హడావుడిగా చేయటం వల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా వీడియో అంతా కంప్లీట్గా తీయలేదు, అందుకే చేసి ఈ విధంగా చెప్పి వీడియో చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ కర్రీ కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది ఒక టైపు చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. ఇది ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. అంటే గ్రేవీ ఉండదు అనమాట, కొంచెం ఏంటంటే ఎగురుకూట టైప్లో వస్తుంది అనమాట. అలా చేశాను అనమాట.